దాని తర్వాత మినిస్ట్రీలో 2018 August 19th ఫర్ ద ఫస్ట్ టైం వి అనౌన్స్ ద లార్డ్స్ చర్చ్. ఎప్పుడు అనేవాళ్ళు, నేను చర్చ్ పెట్టను, నేను చర్చ్ పెట్టడానికి రాలేదు హైదరాబాద్, కానీ ఆయన ఎంతో నిక్కచ్చిగా చెప్పేవారు. కానీ చాలామంది ఆత్మలు ఎవ్రీ సాటర్డే నైట్ వీ యూస్ టు హ్యావ్ వర్షిప్ నైట్స్. ఆ సాటర్డే నైట్స్ వచ్చి వాళ్ళందరూ చాలామంది 90%, 95% ఐ వుడ్ సే డు నాట్ నో వర్ ఆర్ ఫస్ట్ టైం బిలీవర్స్. అట్లాంటి వాళ్ళు దే డిడ్ంట్ నో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా, అసలు హౌ డు వి గ్రో స్పిరిచువల్ అనేది తెలియదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దాని తర్వాత సండేస్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగా మరలా వచ్చి మేము స్కాటర్ అయిపోతున్నాం, మాకు ఎట్లా ఉండాలో తెలియదు, వి నీడ్ సంథింగ్ అని చాలామంది ఆ రీతిగా. నేను అనుకుంటాను దేవుడే ప్రేరేపించాడేమో వారి ద్వారా. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, కానీ ఆ మనుషులు ఇచ్చే సాక్ష్యాలు, మనుషులు ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నిజంగా ఒక ప్రేరేపణ. మోషకి కూడా ఎన్నో ఇన్పుట్స్ ఎంతోమంది ద్వారా కలిగింది. ఎందుకు దేవుడే చెప్పచ్చు కదా, కాదు, హెల్ప్ తీసుకో అని వారి మామగారి ద్వారా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే సమ్టైమ్స్ గాడ్ యూజెస్ పీపుల్ టు మేక్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. మనం అనుకుంటాం ఇంతే, కానీ గాడ్ ఆల్వేస్ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఆ రీతిగా 2018 ఆగస్ట్లో వీ స్టార్టెడ్ ద లార్డ్స్ చర్చ్. దాని తర్వాత హరిహర కళాభవన్లో మొట్టమొదటిసారిగా మీటింగ్స్ లార్డ్స్ చర్చ్లో సండే సర్వీసెస్ జరిగించడం స్టార్ట్ చేస్తాము. అయితే దేవుడు ఎక్కడ ప్రారంభించినా వీ సా గ్రోత్. దేవుడు గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ అంటారు కదా, మహిమ నుండి అత్యధిక మహిమ. సో అసలు ఇంతమంది వస్తారా అని ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ లాగా మేము అడుగుపెట్టాం హరిహర కళాభవన్లో. అడుగుపెట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే ఆ స్థలం సరిపోలేదు. మనుషులంతా బయట కూర్చున్నారు. దాని తర్వాత బయట స్క్రీన్స్ పెట్టాల్సి వచ్చింది. మరలా అక్కడ మేనేజ్మెంట్ నుండి చాలా ఇష్యూస్ వచ్చినాయి. మేము ఎంతైనా వీ కుడ్ డూ, ఏమైనా మాడ్యులేట్ చేయొచ్చు, కానీ కావాలని మేము వినము మాట, మేము ఊరికే కదలము ఒక స్థలం నుండి. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని రెచ్చగొట్టో లేకపోతే గూడు రేపడానికి వారిని ప్రేరేపించి హీ సెంట్ పీపుల్. సో ఎవరైతే ఫ్రెండ్లీ మేనేజర్స్ అనుకున్నామో, ఎంతో సహకరించేవారు అనుకున్నాం, వారి దగ్గర నుండి ఎన్నో పోరాటాలు. మరలా ఇప్పుడు ఎక్కడికి అని అప్పుడు వెతుకుతున్నప్పుడు జీవీఆర్ కనపడ్డారు. ఎవరో మన సహోదరులు జీవీఆర్ చూపించారు. ఇంపాసిబుల్, అంత కట్టలేము, ఇంత పెద్ద స్థలము అవ్వదు అనుకున్నాం. కరెక్ట్ అవ్వదు. ఇంకా వీ వర్ స్టిల్ ఇన్ దట్ డిస్కషన్. ఆ టైంలో లాక్డౌన్, కోవిడ్ 2020 మంచిదైంది. ఎందుకంటే ఒకవేళ మనము తీసుకొని ఉంటే ప్రతి నెల ఒకవేళ వచ్చినా రాకపోయినా వీ హ్యాడ్ టు పే. మనుషులు వచ్చినా రాకపోయినా, లేకపోతే చర్చ్ సర్వీసెస్ జరిగినా జరగకపోయినా వీ హ్యాడ్ టు పే. కానీ ఎందుకు అగ్రీ చేయలేదో తెలియదు, కానీ దట్ హోల్ ఇయర్ వాజ్ లాక్డౌన్. కానీ ఆ ఇయర్ ఫైనలీ ఆన్ డిసెంబర్ క్రిస్మస్ ఈవ్ ద ఫస్ట్ టైం వీ ఎంటర్డ్ ఇన్ టు జీవీఆర్ అండ్ డిడ్ అన్ ఈవెంట్. దాని తర్వాత దేవుడు మార్గాలు తెరిచాడు. జీవీఆర్లో వీ వర్ దేర్ ఫర్ 4 years. అక్కడంతా సెటిల్. వీ వర్ ఫైనలీ గాడ్ లెడ్ us టు దిస్ ప్లేస్. ఎంత బాగుంది, అంతా కూడా సౌకర్యవంతంగా ఉంది, అంతా చక్కగా జరుగుతుంది. చర్చ్ ఇస్ గ్రోయింగ్, సర్వీసెస్ ఆర్ గ్రోయింగ్. 1 కాదు 2 కాదు 3 సర్వీసెస్. ఎందుకంటే 3 సర్వీసెస్లో వచ్చేవారు అందరు కూడా డిఫరెంట్ కాంగ్రిగేషన్. మొదట్లో ఉన్నవారు ఒక 10 మంది 20 మంది ఉంటారు, కానీ అన్ని సర్వీసెస్ ఫుల్గా ఉండేవారు. ఎంత చక్కగా ఉంది. ఇంకా వీఆర్ సెటిల్డ్. ఇంత చాలా అనుకున్నాం. అప్పటికే అది భారంగా ఉండింది, పేమెంట్స్ చాలా విస్తారమైన ఖర్చు అనుకుని. కానీ ఐ డోంట్ నో హౌ గాడ్ యూస్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఎట్లాగా కట్టాము అంతగానమని. దాని తర్వాత బాగుంది అనుకునే లోపడే ఈ సంవత్సరము ఎంతమందికి తెలుసు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిన వెంటనే దేర్ లైక్ ఓకే కమ్ అవుట్. అప్పటికే వచ్చిందండి. అప్పటికే ఫస్ట్ టైం వర్షిప్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత దే ఆస్క్డ్ us టు గో అవుట్. మరలా ఏదో మనసు మార్చుకొని మనము మాట్లాడి అంత అయిన తర్వాత మరలా దే ప్రొలాంగ్. కానీ ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు చుట్టుపక్కల నుండి, మేనేజ్మెంట్ నుండి ఎన్ని వచ్చినా మనము వారు చెప్పినట్టు ఎంతో మాడ్యులేట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా ఉండి అన్నీ ట్రై చేశాం. కానీ ఫైనలీ దే గేవ్ అ లాస్ట్ స్టేట్మెంట్, నో యూ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్, యూ హ్యావ్ టు లీవ్ దిస్. సో 21 days
అయిన వెంటనే వీ హ్యాడ్ టు అన్ప్యాక్ ఎవ్రీథింగ్. వాట్ వీ థాట్ వాజ్ అ సెటిల్మెంట్, ఇంకా అయిపోయింది, స్థిరం అయిపోయింది, ఇంక ఇంతే అనుకున్నప్పుడు దే సెట్ ప్యాకప్. ఇట్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండర్స్టేట్మెంట్ అనొచ్చు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఎ సెకండ్ హోమ్ టు అస్. ఎందుకంటే చాలా సమయం అక్కడ వెన్స్డేస్, ఫ్రైడేస్, సండేస్ చాలా అండ్ టీం అందరూ అక్కడ ఉంటాం. అయిన తర్వాత ఈ ఇయర్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఇయర్ నా జీవితంలో ఏదైనా ఉంది అని అంటే 2025 అని ఎప్పటికైనా చెప్తానండి. మొట్టమొదటిగా 31st నైట్ నుండే స్టార్ట్ అయింది. ఎన్నో పోరాటాలు. న్యూ ఇయర్ ఎంటర్ అయిందే ఏడుపుతో ఎంటర్ అయ్యాను. ఏం ప్రభా, న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేదే ఎవరైనా ఆనందంగా గంతులేస్తూ ఎంటర్ అవుతారు, మేమేంటి ప్రభా ఏడుపుతో, ఏం ప్రభా ఈ పోరాటాలు. ఎంతో అంటే దేర్ సమ్ థింగ్స్ దట్ యూ జస్ట్ కెనాట్ షేర్, బట్ దేర్ సో మెనీ ఛాలెంజెస్. అయితే నేను అడిగాను, దేవా ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి? ఐమ్ నాట్ అ ప్రామిస్ కార్డ్. నిజంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి వాట్ ఈస్ యువర్ ప్రామిస్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ అని అంటే దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ యూ జాయ్. ఏం ప్రభా, వాట్ ఆర్ యూ సేయింగ్? ఇక్కడ నేను ఏడుపుతోటి ఉన్నా ఈ మినిస్ట్రీ పరంగా అన్ని రీతులుగా ఎంతో వేదన ప్రభా, అండ్ యూర్ సేయింగ్ యుల్ గివ్ మీ జాయ్. దెన్ మరలా సరే ఇస్తాడులే ఇంకా ఇయర్ అంతా ఉంది కదా అనుకుంటే 21 days వాజ్ ద హార్డెస్ట్ ఛాలెంజెస్ ఫర్ అస్ మినిస్ట్రీ పరంగా అన్ని రీతులుగా. అయితే మరలా లాస్ట్ డే రోజు అడిగాను, దేవా నువ్వు చెప్పింది నిజమేనా? మన హ్యూమన్ టెండెన్సీ, నువ్వు జాయ్ అంటున్నావు, నాకు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది, మొత్తం ఆపోజిట్. నువ్వు నిజంగా అదేనా? ఐ యూ గోయింగ్ టు గివ్ మీ జాయ్ బికాస్ ఐ సీ జస్ట్ ఆపోజిట్ అన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో మరలా అదే వాగ్దానం వచ్చింది. ఐ విల్ గివ్ యూ జాయ్. యెషయా 9వ అధ్యాయం, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్ అని అన్నప్పుడు, సరే దేవుడు 2 సార్లు చెప్తున్నాడు అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ జాయ్. దాని తర్వాత సరే జీవిఆర్ మూసివేయబడ్డది, ఇంకెక్కడ అనుకున్నప్పుడు మన టీం అంతా కూడా, మన కోటి మెంబర్స్ అంతా రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ స్థలం అని తిరుగుతున్నప్పుడు పక్కనే జీవిఆర్ పక్కన ఒక ఫ్యూ మీటర్స్లో ఇంకో స్థలం ఉందండి. ఆ ఓనర్స్ ఎంత మంచిగా ఉన్నారంటే అసలు మీకు కావాలా తీసుకోండి, దర్ సో ఫ్లెక్సిబుల్, దే వర్ సో ఫ్రెండ్లీ. అనుకున్నారు, మేము అనుకున్నామా ఇంకా సెటిల్ అయిపోయింది, దేవుడు ఎందుకేనేమో మనకి మంచిది అది మూసేసాడేమో అని అనుకున్నాం. సరే అని చెప్పి మొత్తం గడ్డి మొలిచింది, పిచ్చి చెట్లు అంతా, పాడైపోయిన చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్థలం అంతా పెద్ద గ్రౌండ్ కానీ అంతా కూడా పాడైపోయింది. సో ఎప్పుడైతే మనకి అప్రూవల్ వచ్చిందో మేనేజ్మెంట్ నుండి, పెద్ద ట్రాక్టర్స్, ఎక్స్కవేటర్స్ ఇవన్నీ పిలిపించి మొత్తం ఆ స్థలం అంతా కూడా క్లియర్ చేయించాము, డ్రెస్ చేస్తాము, ఇంకా సెట్ అయిపోయింది అని అనుకునే లోపడే there were a group of people who just came and resisted and blackmailed and said, if you conduct a meeting here, you will see the consequences. భయంకరంగా థ్రెటన్. ఎక్స్కవేటర్స్ మనమంతా అడ్వాన్స్ పేమెంట్స్ అన్నీ చేస్తాము, ఎంతో ఖర్చు పెట్టాము, రాత్రంతా టీం అంతా కూడా నిద్ర లేకుండా జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీ వర్ వర్కింగ్. And they all say they called media and all this and made a huge fuss about it. అయితే ఆ మేనేజ్మెంట్ ఎవరైతే మాకు ఇస్తారో ఇవారు అసలు కనపడలే. దే డి నాట్ స్టాప్, దే డి నాట్ సే లేదు మేమే ఇచ్చాము, డబ్బులు కూడా తీసుకున్నారు, మేము ఇచ్చాము ఇది అంత. దే డి నాట్ స్టాప్. వాళ్ళకి భయం వేసి వాళ్ళు పోయి దాక్కున్నారు. చాలా రోజులకి మాకు రెస్పాన్స్ లేదు. ఇట్ వాజ్ లైక్ వీ వర్ లెఫ్ట్ in the enemy's camp with no one's help. ఆ స్థలంలో ఎవరైతే మాకు అండగా ఉండాల్సిన ఎవరు కనపడలేదు. we were all by ourselves. అట్లాంటి టైంలో ఈ తలుపు కూడా మూసివేయబడుతుంది, ఇక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది, ఎక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది. వాట్ ఈస్ దిస్? ఏం ప్రభా? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 years, లార్డ్స్ చర్చ్ స్టార్ట్ అయిన 4-5 yearsలో 6 yearsలో ఫస్ట్ టైం ఒక సండే సర్వీస్ జరిపించలేదు. ఎంతమందికి తెలుసండి? యు నో రైట్? ఫిబ్రవరిలో ఒక్క సర్వీస్ జరగకపోతే ఒక సంవత్సరం జరిగించినట్టు అనిపించింది మాకైతే.
అప్పుడు మన వాళ్ళు తిరుగుతానే అన్నారు, తిరగని రోజు లేదు, అసలు పడుకోవట్లేదు, తిరుగుతానే అన్నారు. ఎక్కడ చూసినా ఎంతమంది అకామిడేట్ చేయగలిగిన మన స్తోమతకి తగినట్టుగా ఎక్కడ దొరకట్లేదు. ఆఖరిగా ఎలాగో తెలియదు కానీ సాటర్డే నైట్ ఓఎం కన్వెన్షన్ అని ఎవరో చెప్పారు. ఇదిగో ఇక్కడ ఈ ఒక్క హాల్ ఉంది, ఇది చాలా దూరము, నార్సింగి. మనం ఎక్కడి నుండి వచ్చామండి? సికింద్రాబాద్. అటు అవతల, దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. దిస్ ఇస్ కంప్లీట్లీ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఓఎం ఉంది అని సరే వీరు అగ్రీ చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి మాకు? రేపు సండే అంటే రాత్రి 9:30 ఆర్ సమ్వేర్ లైక్ దట్ వీ గాట్ అన్ కన్ఫర్మేషన్ లెటర్. కన్ఫర్మేషన్ మనము 9:45కి పోస్టర్ వేసాం. నెక్స్ట్ డే సండే మార్నింగ్కి ద హోల్ ప్లేస్ ఇస్ ఫుల్. ఎలాగా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఎంత డెస్పరేట్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్ వీ కేమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ? ఎనీబడి ఫ్రమ్ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ? మేబీ దేవుడు మీ కొరకే పంపించి ఉంటాడేమోనండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అడిగాను మిమ్మల్ని, ఎంతమంది మీరు జీవీఆర్లో ఉన్నారంటే 50% ఎత్తారు. ఎంతమంది ఇక్కడే వింటున్నారు మొదటిసారిగా అంటే 50% ఉన్నారు. మేబీ ఆ 50%కి దేవుడు పంపించుంటాడేమో. ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ఆపోజిట్ సైడ్ అంతా కూడా కాంట్రాస్ట్. కానీ ఈరోజు జీవార్కి వచ్చే కాంగ్రిగేషన్ కంటే ప్రతి సర్వీస్ రెండింతల డబుల్ ఫోల్డ్ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరు వీళ్ళు, వీ డు నాట్ నో హూ ఆర్ దే. కానీ జీవార్లో వచ్చేదానికంటే పెరుగుతూనే ఉంది గ్రాఫ్. ఇది దేవుడు చేసే కార్యం కాదా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్. వీ డు నాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మనకు అర్థం కాదు, ఎలాగ వివరించాలో తెలియదు. కానీ సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏది చేసినా ఆయనని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించే, మేలు కలుగుటకై జరిగించే దేవుడు. సో దట్ ఈస్ హౌ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇయర్. దాని తర్వాత నా పర్సనల్గా నాకు సర్జరీ జరిగింది. దే వర్ సమ్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఆ సర్జరీలో నేను అనుకున్నాను, ఇంకా నా బర్త్ పెయిన్ కంటే ఇది ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బర్త్ పెయిన్ మేబీ ఫ్యూ అవర్స్ ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. కానీ ఇది మాత్రము కాన్స్టెంట్ కంపానియన్ ఎవరంటే పెయిన్. ఎంత భయంకరమైన పెయిన్ అంటే లెగలేము, కూర్చోలేము, పడుకోలేము, అంత కాన్స్టెంట్. ఇట్స్ అన్ అండర్ స్టేట్మెంట్. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ దట్. సో అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దీని నుండి బ్రతికి బయటపడతానో తెలియదు, కానీ బ్రతికి బయటపడితే మాత్రము నేను కంప్లీట్గా దేవుని సేవకి, నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, నో మ్యాటర్ వాట్ వేర్ ఐ హ్యావ్ టు గో, ఐ విల్ జస్ట్ గో. ఇట్ సౌండ్స్ గుడ్ కదండి. అట్లా మాటలు మనము వౌస్ చేయడము దేవుని సన్నిధిలో ఎంతో బాగుంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, మీరు అడగండి, దేవా నన్ను యూజ్ మీ అని అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సన్మానం, ఒక షాల్ ఇచ్చి, ఒక దండేసి వెరీ గుడ్ నాన్న, వాట్ అ వండర్ఫుల్ డెసిషన్ అని చెప్పాడు. ఎవరు ఉంచుతారు తెలుసా మనల్ని సన్మానించడానికి? అపాధి, పోరాటాలు, ఇబ్బందులు, వేదనలు, కన్నీరు ఎప్పుడు జరగనంత నొప్పి ఎప్పుడైతే దేవా నన్ను వాడుకో అన్నప్పుడు అప్పుడు వస్తాయి. సో దట్ ఈస్ వాట్ వీ ఫేస్డ్. అండ్ రిపెంట్ కాన్ఫరెన్స్ చేద్దామని ఎన్నో నెలల నుండి ప్రయత్నిస్తున్నాం. ఎంత ట్రై చేసినా ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్ ఆన్ అవర్ ఫేస్. ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్. ఏంటి ఇంత పోరాటం, ఏం ప్రభు ఇంత పోరాటం. ఆఖరికి ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్ ఫైనల్గా వచ్చింది, బుక్ అయింది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కట్ చేయడం, లాస్ట్ మినిట్లో లేదంటాం. ఏంటి అంత అయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత కూడా కుదరదు అంటాం. దాని తర్వాత అన్ని పోరాటాల తర్వాత ఫైనల్గా గాడ్ మేడ్ అ వే అని ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్కి అన్ని సెట్టింగ్స్ సెటప్ చేస్తున్నప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంట్? పెద్ద తుఫాను వస్తుంది, భయంకరమైన తుఫాను వస్తుంది, భయంకరంగా మునిగిపోతుంది హైదరాబాద్ అంతా అని ఎక్కడ చూసినా న్యూస్ అలర్ట్ కదా, వెదర్ రిపోర్ట్. బట్ వీ హవ్ ఆల్రెడీ సెట్ ఇట్ అప్ అండ్ యు నో అబౌట్ ద టెస్టిమనీ, అబౌట్ ద టెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. 3 రోజులు వర్షం రాలేదండి. 3 రోజులు. కెన్ యూ ఆల్ సే హల్లెలూయా? 3 రోజులు వర్షం రాలేదు.
కానీ ద బిగ్గెస్ట్ ఐరనీ అంటామా, God has a sense of humor. But the third day, right after the meeting అయిపోయింది, బోరన వర్షం. ఎంత పెద్ద వర్షం ఆ రోజు. ఎంతమంది, how many of you can testify? You remember? We need to remember all the things that God has done for us, else we might forget. సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. సర్వశక్తి కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. రిపెంట్ కాన్ఫరెన్స్ అయింది, ఎంతో జయకరంగా జరిగించాడంటే మరలా ఇంకో బాణం అపవాది. మనుషులు అసూయ, ద్వేషము, విషపు మాటలు, విషపు చూపులు, అబ్బా ఎంత విసుకొచ్చేదో అసలు. ఎంత we literally put our lives on the line to conduct that meeting. సేవకులు అయితే he put everything. అండ్ ఒక జ్ఞాపకం చేసుకోండి, ఒక మీటింగ్ అంటే ఎవరో ఆర్భాటం కోసం కాదండి. అసలు ఆర్భాటమే అసలు టేక్ ఇట్ ఆఫ్. జస్ట్ బికాస్ వీ డ్రెస్ నైస్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. దిస్ ఇస్ జస్ట్ డిసెప్షన్. డోంట్ బిలీవ్ దిస్. వీఆర్ ఇన్ సాక్ క్లాత్. గోనె పట్టలో ఉంటాం. గోనె పట్ట అంటే లిటరల్గా గోనె పట్టను. కన్నీళ్ళు, వేదన, అపవాది పోరాటాలు, శోధనలు, ఎన్ని బాణాలు, అవన్నీ కనపడవు. బయట కనపడేదే నిజం అనుకుంటారు. నో, ఎన్ని పోరాటాలు, ఒకటి కాదు, రెండు కాదు. ఇదంతా మేము సింపతి కోసమో, మేమెంత గొప్పవారమో, మేమెంత బాధలు అనిపించో చెప్పట్లేదండి. మీ విశ్వాసం బలపరచబడాలని. అయిన తర్వాత మాటలు, దాని తర్వాత ఇంకో పెద్ద పోరాటం వచ్చింది మా ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. బట్ గాడ్ బ్రాట్ us అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మా జీవితము ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేసేస్తారు కదా, అట్లా అయిపోయింది. వయసులో చిన్నోళ్ళమే ఇట్స్ జస్ట్ బిన్ 8 years దట్. అంటే సేవకులు ఇంతకు ముందు నుండి ఉన్నారు, మేము పెరిగాం, కానీ మేము సేవ చేయడం 8 years. కానీ ఎట్లా కొట్టాడంటే దేవుడు, ఎట్లా దంచాడంటే, ఎట్లా నలగొడుతున్నాడంటే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాకు మై పర్సనల్ థింగ్, ఇంకా దీనికంటే ఏం అవ్వాలి అయిపోయింది, అంత అయిపోయింది కదా. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ మోర్ బ్యాటిల్స్ అన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. థ్రెషోల్డ్ ఇంక్రీజ్ ద టాలరెన్స్ లెవెల్, ఇంక్రీజ్ ద పెయిన్ థ్రెషోల్డ్. ఇంకెట్లా అయిపోయింది. ఈ సంవత్సరంలో నా జీవితంలో ఎప్పుడు అడగలేదండి. ఈ సంవత్సరంలో నేను అడిగాను, నన్ను చంపే ప్రభువా, నన్ను చంపే. సేమ్ ఏలియా అడిగినట్టే, చంపే ప్రభు, నాకు అవ్వట్లే. I just not have the energy, the strength అని ఎన్నిసార్లు దేవుడిని అడిగానండి. ఇందాక ఒక సహోదరి చెప్తూ, అపవాది తన చెవులు చెప్తున్నాడంట, చచ్చిపో అని. తను మాత్రం తెగించి, నేను చావను, ఏం చేస్తా చేసుకోను, నేను చావను. అట్లా కదండి విశ్వాసం కావాలి. నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరిస్తాను. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుని ఎన్నోసార్లు I personally begged, I do not want to see one more day, Lord. I do not want to face one more day, Lord. I am done with life. There's nothing more to see. There's so much of sorrow. మరలా ఇంకో పోరాటం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, పోరాటమా అలవాటు అయిపోయింది, ఇబ్బందా అలవాటు అయిపోయింది. ఇంకా దీనికంటే మించి ఇదేముంది, అవ్వాల్సిన అంతా అయిపోయింది. ఇంకా there's nothing that will threaten. Forget about death. డెత్ అంటే ఒక్క నిమిషంలో అట్లా అయిపోతుందండి. కానీ పోరాటాన్ని తట్టుకుంటూ జయించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అది నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం కదా. హల్లెలూయా. ప్రతీది జయించుకుంటూ, అందుకనే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని అని ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? ఎందుకంటే సో మెనీ టైమ్స్ వి లుక్ అట్ అవర్ ఛాలెంజెస్, అవర్ సఫరింగ్స్ అండ్ సే, ఐ am done, Lord take me. కానీ God has been teaching me, and that is what I've been teaching you all recently. We are chosen for suffering. Hallelujah. Lord's Church అంటే డాన్సింగ్ చర్చ్ కదండి, సఫరింగ్ చర్చ్ అండి. లార్డ్స్ చర్చ్ అంటే గంతులు కాదండి, ఏడుపులు, కన్నీరు, మొరలు, వేదనలు, కేకలు, ఏడుపులో కేకలు కదా. ఎంతమంది అగ్రీ చేస్తారు? ఆ కేకలో జయము పొందుకొని, ఆ కేకలో, ఆ ఏడుపులో, ఆ మొరలో జవాబు పొందుకున్న వారే నాట్యం వేస్తున్నారు, అంతే కదా. అట్లా చేసిన వారు ఆనందమై, ఇంత భయంకరమైన స్థితి నుండి దేవుడు నన్ను లేపాడు, ఇంత భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను లేపాడు అన్నవారు మాత్రమే నిజంగా ఆనందించేవారు. హల్లెలూయా.
But people don't understand, people don't see, people only see the outside. But what we see, what we know, nobody knows, and it doesn't matter. ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, it doesn't matter. My God knows. It is my relationship with God. It is my relationship with other people. I do not have any bitterness. We do not have any bitterness. We do not have any hatred. We do not have any unforgiveness. We are indebted. ఎంత కృతజ్ఞతతో ఉన్నామంటే దేవునికి, అపవాది ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని బాణాలు వేస్తున్నా, ఎంతగా తొక్కాలన్నా, ఎంతగా మా ద్వారా నీ నామానికి అవమానం తేవాలని ప్రయత్నించిన దేవుడు జయశీలుడు. గాడ్ ఈజ్ అ విక్టర్ అండ్ వీ హూ స్టాండ్ బై హిమ్, వీ ఆర్ విక్టర్స్ ఇండీడ్. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఈ సేవని నడిపిస్తున్నాడండి. జీవీఆర్ఏ పెద్ద అమౌంట్ అనుకున్నాము, దానికి డబుల్ ఇక్కడ కడుతున్నాము. అండ్ వీ స్టిల్ డు నాట్ నో హౌ గాడ్ ఈజ్ మీటింగ్ ఆల్ అవర్ నీడ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరందరూ కూడా, నాదొక్కటే ప్రార్థన, నాదొక్కటే విన్నపం మాది. వీ ట్రూలీ బిలీవ్ ద పవర్ ఆఫ్ అ ప్రేయింగ్ చర్చ్, ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ చర్చ్. ఈరోజు నేను రాజు గారు ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు ఒకటి. రెండవది మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తారు, ఎంతగా మా కొరకు ప్రార్థన చేస్తారు. మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసిన ఎంతగా అర్థం చేసుకుంటారండి. I really thank you all, and I really thank God for giving such a wonderful, loving church and spiritual church and a loving family. And I close with this. కానీ మనమందరం ఒక్కసారి లేచి నిలబడి